మొత్తానికి అనుకున్నట్టుగా పెళ్ళికొడుకైతే మండపంలోకి వచ్చి కూర్చుంటాడు. ఇంకా ఇక్కడ ఉన్న రుద్రాని మాత్రం పెళ్ళికొడుకొచ్చి కూర్చున్నాడు వదిన. ఇంకా పెళ్ళికూతురు రావడం ఆలస్యం. అసలు పెళ్ళికూతురేది అని చెప్పేసి ధన్యలక్ష్మితో మాట్లాడుతూ ఉంటుంది. అంతలోనే స్వప్న మండపంలో ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ అప్పు ఏది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. గదిలో వెళ్ళి చూడవే ఇక్కడెలా ఉంటుంది అప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది కనకం. గదిలో వెతికానమ్మా లేదు కనిపించట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది స్వప్న. ఆ మాట విన్న కనకం వెంటనే షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. ఏం జరిగి ఉంటుంది అసలు అప్పు ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి. అక్కడే ఉన్న వాళ్ళ నాన్న మూర్తి కూడా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు. చూస్తేనేమో పెళ్లి కొడుకు వచ్చి మండపంలో కూర్చున్నాడు. ఇక్కడ అప్పు కనిపించట్లేదు. ఇంక ఇక్కడ ఉన్న అపర్ణ మాత్రం కూర్చున్నారేంటి అందరూ వెళ్ళి చూద్దాం పదండి ఎక్కడికి వెళ్ళారో అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా వెళ్తూ ఉన్న సందర్భంలోనే అక్కడికి ధాన్యలక్ష్మి వచ్చి ఎక్కడ వెతుకుతారు ఇంకా ఇక్కడనేమో అప్పు కనిపించట్లేదు అక్కడనేమో కళ్యాణ్ కనిపించట్లేదు ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్ళిపోయారు అని చెప్పేసి చెబుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి మాటలు విన్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. ఎందుకంటే తన చెల్లి ఖచ్చితంగా ఈ పెళ్లి చేసుకుంటాను ఒప్పుకుంది అలా పోదు అని చెప్పేసి చూస్తూ ఉండిపోతుంది. ఇక్కడ అపర్ణ కూడా అంతే షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. ఇంకా అందరూ అలాగే నిల్చుండిపోతారు. మరి అప్పు ఎక్కడికి వెళ్ళింది? అప్పుని ఎవరైనా కిడ్నాప్ చేశారా? అసలు అప్పు కనిపించకపోవడానికి గల కారణం ఏంటి? అప్పు లేదు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు వెతుకుతున్నారు. మరి కళ్యాణ్ మాత్రం అప్పు కోసం వస్తున్నాడు. మరి కళ్యాణ్ అప్పుని తీసుకొని అయితే పారిపోడు కదా అక్కడే పెళ్లి చేసుకుంటాడు ధైర్యంగా. మరి అప్పు ఏమైపోయింది అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.